హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు శ్రీనిధి ఫార్మటికల్స్ నుంచి శ్రీకాంత్ గారు ఉన్నారు. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే అండి. హౌ యూ డూయింగ్ అండి? యా ఫైన్ అండి, థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు, లైక్ ఈ రోజుల్లో చాలా మంది బ్యూటీ కాన్షియస్ అయిపోయాము, వెయిట్ కాన్షియస్ అయిపోయాము. యూనో హౌ టు బీ ఫిట్ అని అందరూ ఆలోచిస్తున్నారు. 5 years బాబునో పాపను అడిగినా కూడా, అమ్మ నేను బాగున్నానా, అమ్మ పింపుల్ వస్తుందమ్మా, అమ్మ కొంచెం లావ్ అవుతున్నానమ్మా అని అడిగే పరిస్థితికి వచ్చామంటే ఫిట్నెస్ మీద ఎంత అవగాహన వచ్చేసిందో అర్థమవుతుంది. అదొక ఫ్యాషన్ స్టేట్మెంట్ అయిపోయింది అవగాహన సంగతి సెకండ్గా మాట్లాడుకోవాల్సి వస్తే. సో అందులో భాగంగా రోజువారీ జీవితంలో మనం ఫిట్గా ఉండడానికి ఏమేమి చేయగలగాలో అవన్నీ చేస్తున్నాం. అయానో భయానో వి వాంట్ టు బి ఫిట్. సో ముఖ్యంగా డైట్ విషయంలోకి వచ్చినా, ఎక్సర్సైజ్ విషయంలోకి వచ్చినా, ఏది ఎప్పుడు ఎలా ఎందుకు చేయాలో అలాగే చేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏది అతి చేయకూడదండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసిడిక్ ప్రాబ్లము, గ్యాస్ ప్రాబ్లము ముందు తంతుంది డైట్ విషయంలో మనం ఏదైనా హెచ్చు తగ్గులు చేస్తూ ఉంటే. సో అలాంటప్పుడు ఈ గ్యాస్ అవుట్ సిరప్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, ఎవరెవరికి యూజ్ అవుతుంది ఒకసారి గుర్తు చేసుకుందామండి. ఓకే అండి. గ్యాస్ అవుట్ సిరప్ అనేది ఆల్మోస్ట్ డైజెషన్ బాగోని గ్యాస్ ప్రాబ్లం ఉన్న ఎవరికైనా సరే ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుందండి. ఓకే. మెయిన్ ఏంటంటే మన జీర్ణ వ్యవస్థ బాగుంటే మనం బాగున్నట్టండి. అక్కడి నుంచే ఏదైనా సరే స్టార్ట్ అవడానికి 90% ఛాన్స్ ఉంటుంది. అది మన లేటెస్ట్ స్టడీస్లో కానివ్వండి, ఋషులు ఏనాడో చెప్పారు, పొట్ట బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఫస్ట్ దాన్ని జాగ్రత్తగా కడుపు చల్లగా పెట్టుకో అన్ని బాగుంటాయి ఆటోమేటిక్ గా అని మన పెద్దవాళ్ళు అంటుంటారు. అది సో ఏంటంటే మనం ఏం చేసినా మన దైనందిన కార్యక్రమాలు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలండి. మెయిన్ లోపల నుంచి హెల్దీగా ఉండాలి. చూడటానికి హెల్దీ కాదు, లోపల నుంచి హెల్దీగా ఉండాలి. ఎప్పుడైతే మీరు లోపల నుంచి హెల్దీగా ఉన్నారో మీరు హ్యాపీగా మీ యొక్క వయసు పరిణామం కానివ్వండి అన్నీ బాగుంటాయి. హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాం మనం. గ్యాస్ అవుట్ సిరప్ అనేది ఇప్పుడు మన గట్ అంటారండి. గట్ అంటే పేగులు. మనిషి పేగులు సుమారుగా 8 మీటర్ల దాకా బారుంటాయి. అవన్నీ కూడా చాలా కాంపాక్ట్గా లోపల ఉంటాయి. సో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే అది బాగుంటే మనం బాగుంటాం 100%. మనం మరి ఇప్పుడు మీరు చెప్తున్న డైట్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, రెగ్యులర్గా మన కొన్ని శతాబ్దాల నుంచి మనం ఒక ఫుడ్కి అలవాటు పడి ఉన్నాం. మన పెద్దలు అదే తిన్నారు, మన పిల్లలు ఇప్పుడు మనం అదే తినాలి. అంటే తింటే దాంట్లో మంచిది సెలెక్ట్ చేసుకుని తింటే మనకి మంచిది. అంతే తప్ప కొత్త కొత్త డైట్స్ ఇవన్నీ కూడా మనకి సెట్ అవ్వటానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఒక ఏరియాలో పెరిగే వాళ్ళకి వాళ్ళ కడుపులో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. వెస్టర్న్ ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి వాళ్ళ కడుపులో బ్యాక్టీరియా వేరు, మనకు లోపల ఉన్న బ్యాక్టీరియా వేరు. ఇప్పుడు మన ఇండియాలోనే తీసుకోండి, సిక్కిం అక్కడ ఉంది, వాళ్ళ కడుపులో ఉన్న బ్యాక్టీరియా మనది ఒకటి కాదు. మన నేటివిటీ వాతావరణం, మనం తినే ఆహారం బట్టి మన లోపల బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అందుకే నార్త్ సౌత్ లో ఫుడ్ డిఫరెన్స్. మనం అంటే రైస్ మీద ఎక్కువ డిపెండ్ ఉంటాం ఇక్కడ సైడ్ అంతా, అటంతా ప్యాడీ లైక్ వీట్ అటు దాని మీద డిపెండ్. సో ఏంటంటే మన నేటివిటీకి ఏది దగ్గరగా ఉన్నామో అటువంటి ఆహారం మనం తీసుకుంటే మనకు అది మంచిది. సో వాటిలో కొంచెం ఫైబర్ ఉన్నట్టుగా అట్లా మీరు ప్రిపేర్ అయితే మనకి ఇంకా మంచిది. సో చక్కగా అరగాలి, అరిగింది నీట్గా మనకి డైజెస్ట్ అయ్యి, అరగటువంటి డైజెషన్ అనుకోండి, అది జరిగితే మన ప్రక్రియ చాలా బాగుంటుంది. అంటే హెల్దీ మార్నింగ్ ఫస్ట్ డేస్ లో స్టార్ట్ అయింది అనుకోండి, నీట్ గా ఫ్రెష్ గా గట్టంతా క్లియర్ అయిపోయి ఒకసారి పొట్టంతా సాఫ్ అయిపోయింది అనుకోండి, ఆ డే లో ఉన్న వైబ్రేషన్సే వేరే లెవెల్ చెప్పాలని అంటే. సో ఇప్పుడు ఈ సిరప్ వల్ల మన బికాస్ గ్యాస్ అవుట్ అని పేరు దానిపైన ఉంది కాబట్టి, గాలి గురించి మాట్లాడుతున్నామా, గట్ క్లియరెన్స్ గురించి మాట్లాడుతున్నామా, నాకు క్లారిటీ ఇవ్వండి. మనకి గ్యాస్ అవుట్ చేసే పని ఏంటంటే టోటల్ మీ గట్ని చక్కగా నీట్గా మోస్ట్ ఎఫిషియెంట్గా, ఇప్పుడు కార్లో పవర్ పెట్రోల్ ఉంటుంది, ఆర్డినరీ పెట్రోల్ ఉంటుంది, సే పవర్ పెట్రోల్ టు యువర్ గట్. ఓకే. సో ఎవరు యూస్ చేయాలంటారండి? ఎవరికైతే డైజెస్టివ్ ప్రాబ్లం ఉందో, ఎలాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం? కొంతమందికి యాక్చువల్గా ఫ్రీ మోషన్ అనేది అవ్వదండి. సో ప్రాబ్లం లోపల ఉన్నట్టు. ఒకరోజు అవ్వకపోతే ఎప్పుడు ఇట్స్ ఓకే, నార్మల్. నిత్యం కాన్స్టిపేషన్ అనే దాంతో ఇబ్బంది పడితే అదొక ప్రాబ్లం. అది కొంతమందికి విపరీతంగా తేనుపులు వస్తాయి, ఇట్ ఈజ్ ఆల్సో ఏ గ్యాస్ట్రిక్ డిజార్డర్. తర్వాత కొంతమందికి కాళ్ళు చేతులు లాగుతున్నట్టుగా, అంటే ఇండైజెషన్ వల్ల రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. వెనకాల రిబ్స్ దగ్గర పట్టినట్టుగా, గుండె దగ్గర పట్టినట్టుగా. ఫస్ట్ డాక్టర్ గారిని సంప్రదించండి. సంప్రదించి ఇది హార్ట్ రిలేటెడ్ అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ టెస్ట్లో చెప్తారు. లేదు నీ గ్యాస్ అంటే మటుకు దెన్ యూ కెన్ గో ఫర్ గ్యాస్ అవుట్. ఇది మీకు చక్కగా పనిచేసే అవకాశం ఉంది.
సో ఇందులో ఏం మ్యాజిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి? ఇందులో అన్ని మన నేటివిటీ దగ్గర ఉన్న బ్యూటిఫుల్ హెర్బ్స్ ఉన్నాయండి. 13 రకాలు. Hmm. 13 రకాలు 13 అద్భుతమైన గుణాలు ఉంటాయి. ఓకే. అవి మిమ్మల్ని లోపల నుంచి హెల్తీగా అవటానికి, ఎట్ ద సేమ్ టైం మీరు తీసుకునే ఆహారం చక్కగా నీట్గా అరిగి ముందు మీకు రోజు ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చేయటం, తర్వాత తినేది మనం ఎప్పుడైతే తిన్నామో అది మన బాడీకి వంట పట్టాలండి. మనం ఏది పడితే తింటాం కాదు, తినేది మనకు వంట పట్టాలి. వంట పడితే మీ మొహంలో ఉన్న బ్రైట్నెస్ కూడా యూ కెన్ అబ్జర్వ్. కరెక్ట్. ఈక్వల్ క్వాలిటీస్ లో అవన్నీ ఈక్వల్ గా ఎంత బాగా క్వాలిటీస్ లో మనకు వెళ్తాయో మనంత బాగా ఉంటాం. అలాంటి మీ దైనందిన కార్యక్రమాన్ని చక్కగా నీట్ గా రెగ్యులరైజ్ చేయడానికి గ్యాస్ అవుట్ ఉపయోగపడే అవకాశం బాగా ఉంది. మన ఈ వీడియో ఇప్పుడు సుమన్ టీవీకి సంబంధించి వరల్డ్ వైడ్ గా చూస్తారు కాబట్టి శ్రీకాంత్ గారు, యాజ్ యూ సెడ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా గ్రోన్ ఇన్ దేర్ ఓన్ బాడీ అని అన్నారు కాబట్టి, మరి విచ్ జనరేషన్ ఆర్ లైక్ విచ్ పార్ట్ ఆఫ్ ది పీపుల్ కెన్ రియలీ యూజ్? అందరూ వాడొచ్చా? అందరూ వాడేదగ్గది ఎందుకు? ఎక్కడున్నా ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా మనందరికీ మెయిన్ వచ్చే ఫుడ్ ప్లాంట్ బేస్. మీరు తిన్నా, నేను తిన్నా, అమెరికాలో తిన్నా, ఆస్ట్రేలియాలో తిన్నా, ప్లాంట్ బేస్ ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ డే మీ మీల్లో యూ విల్ హ్యావ్ ఏ ప్లాంట్ బేస్, ఐదర్ రైస్ ఆర్ వీట్ ఆర్ సిరియల్స్ కానీ ఏది తీసుకున్నా కమ్స్ ఫ్రమ్ ద ప్లాంట్. అలా తీసుకునే డైట్ తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ అవుట్ అనేది హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఎందుకు అంటే ఇందులో ఉన్నవన్నీ హెర్బ్సే, ఏమి కెమికల్ కాంబినేషన్స్ కాదు, అన్ని హెర్బ్సే. సో హెర్బ్ ప్లేస్ యూ వైటల్ రోల్ ఇన్ బికమింగ్ యూ బెటర్. సో ఎలా తీసుకోవాలండి? ఇది డోసేజ్ ఉంటుందండి. చిన్నపిల్లలకి ఏంటంటే ఇన్ఫాంట్స్కి 2 to 3 drops తీసుకోవచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ 5 years బేబీస్ అట్లా 2 years, 2.5 years, 3 years, 5 years దాకా మీరు 2.5 ml తీసుకోవచ్చు. అక్కడి నుంచి వాళ్ళకి 7.5 ml. అడల్ట్స్కి మటుకు 10 ml అండి. డైలీ 3 to 3 times. డైలీ 3 times బిఫోర్ ఎవ్రీ మీల్. యా. ఓకే. మర్చిపోతే మీల్ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు అండి, ప్రిఫరబుల్లీ బిఫోర్ మీల్. యూజ్ చేయకూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ అట్లా? లేదండి, అట్లా ఏం లేదు. అందరూ ఎవరైనా రోజు భోజనం చేస్తారు కదా, అరుగుదల దానికి దీనికి సంబంధం లేదు. ఓకే. సో యా, మన నిత్య జీవితంలో లైక్ ఈ రోజుల్లో ఎవ్రీ 5 members లో 4 members కి కంపల్సరీ ఉండే ప్రాబ్లం ఏందయ్యా అంటే ఏదో ఒక రకమైన డైజెషన్ ప్రాబ్లం. అరే నిన్న తిన్నది ఈరోజు అరగలేదు, మార్నింగ్ తిన్నది అరగలేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్తో సతమతం ఉంటాం. కానీ అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యేదే మన గట్ దగ్గర నుంచి, అది మన అందరికీ తెలిసిందే. సో అలాంటి వాళ్ళు కంప్లీట్గా ట్రస్ట్ వర్ది గ్యాస్ అవుట్ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మిగతా వాళ్ళతో కూడా షేర్ చేయండి. మీరు యూస్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఫీడ్బ్యాక్ కమెంట్ రూపంలో తెలియజేస్తే కనుక చాలా మందికి ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు ఫర్ జాయినింగ్ us.